శివాయ గురవే నమః. సర్వం శివం శివం సర్వం. గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. ఈ వీడియో వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలకు జ్ఞాపక శక్తి పెరగాలి అంటే ఏ భగవంతుని పూజ చేయాలి? చాలామంది తల్లిదండ్రులు నా దగ్గర శాస్త్రం వచ్చినప్పుడు, స్వామి మా ఓనికి చదువు రావట్లేదు, బుద్ధి జ్ఞానము కలగట్లేదు అని చాలామంది వచ్చి చెప్తూ ఉంటారు. వాళ్ళకందరికీ అందరూ తల్లిదండ్రులకి నేను చెప్పేది ఒక సందేశం. పిల్లలకు జ్ఞాపక శక్తి బాగా పెరగాలి అంటే మొదటిగా దక్షిణామూర్తిని, హయగ్రీవ స్వామిని ఆరాధన చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. గురవే సర్వలోకానాం భిషజేవ రోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. ఈ శ్లోకంలోనే ఉంది. అన్ని విద్యలు కల్పించే హయగ్రీవ స్వామి దక్షిణామూర్తిని ప్రార్థన చేసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే సరస్వతి అమ్మవారిని కూడా ప్రార్థన చేసుకోవాలి. పిల్లలు చదివే ముందుగా ఇష్టదైవాన్ని, తల్లిదండ్రుల్ని తమ గురువుని ప్రార్థన చేసుకుని చదివేది ప్రారంభం చేస్తే మెదడుకి చదివింది ఎక్కుతుంది. ఎక్కడో దృష్టి పెట్టుకుని మనము చదివితే అది మనకి ఎక్కదు. కాబట్టి కాన్సన్ట్రేషన్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో. కాబట్టి పిల్లలు జ్ఞాపక శక్తి పెరగాలంటే దక్షిణామూర్తిని, హయగ్రీవ స్వామిని ప్రార్థన చేస్తే మీకు జ్ఞాపక శక్తి వస్తుంది. చదువులో బాగా రాణిస్తారు. ఇంకా బాగా రాణించాలి అంటే భగవద్గీత చదవాలి. నిత్యము భగవద్గీతలో ఒక్కొక్క అధ్యాయం చదివితే కూడా చాలు, మీకు చదువు బాగా వస్తుంది. భగవద్గీత అనుభవాన్ని పొందినవాడు నేను. ముందుగా అది అందరికీ చెప్పదలుచుకున్నా. నా అనుభవాన్ని కూడా మీతో పంచుకుంటున్నా. కాబట్టి భగవద్గీతను కూడా ఒక్కొక్క అధ్యాయం చదవండి. మీ మెమొరీ పవర్ చాలా షార్ప్గా ఉంటుంది. పిల్లలందరూ దీన్ని పాటించండి. ప్రతి తల్లిదండ్రులకి విజ్ఞప్తి, తమ పిల్లలని ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రసాదించండి. వాళ్ళకు ఆటలు పాటలు కూడా ముఖ్యమే, కానీ ఈ కలియుగంలో ఇప్పుడు వచ్చే సంవత్సరం నుంచి పిల్లలకి ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు ప్రసాదించాలి. ఆధ్యాత్మికం అంటే ఏమి, భగవంతుడంటే ఏమి, భగవంతుని ధ్యానిస్తే ఏ ఫలితం వస్తుంది, ఇలాంటి విషయాలు మీరు ఒక సత్సంగంలాగా పిల్లలకి నేర్పించాలి ప్రతి తల్లిదండ్రులు. అప్పుడే వాళ్ళు మంచి మార్గంలో వెళ్తారు. ఇప్పుడున్న సొసైటీలో ప్రతి స్నేహితులు కూడా చూస్తుంటాం, చెడువు చేసే వాళ్ళే ఉన్నారు కానీ మంచి చెప్పేవాళ్ళు ఉండరు. కానీ ఈ కాలంలో మంచిని పక్కన పెట్టి చెడువుని ఆస్వాదిస్తారు మనుషులు. అది అందరికీ తెలుసు. కానీ మంచిని ఆస్వాదించాలి, కానీ చెడుని వదిలేయాలి. అప్పుడే మన జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు ఇది నేర్పించండి మీ పిల్లలకి. ఆటలు పాటలు చదువే కాదు, ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంటుంది అనేది కూడా మీరు వాళ్ళకి చెప్పాలి. అప్పుడే వాళ్ళు మంచి దారిలో పయనిస్తారు. సర్వం శివం శివం సర్వం.